డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించారు. తన ఇంటి పేరు కొణిదెలతో ఓ గ్రామం ఉందని తెలుసుకున్న పవన్ ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో పవన్ చొరవతో నంద్యాల జిల్లా కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. 50 లక్షల విరాళం అందించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు పలు పథకాల నిధులతో రోడ్లు, డ్రైన్లు, కాలువల అభివృద్ధి, గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామానికి ఖర్చు చేశారు. ఇక దీనిపై తన గ్రామాభివృద్ధిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు అశోక్, మాది కొణిదెల గ్రామం. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు. మా ఊరికి 50 లక్షలు మంజూరు చేశాడు. అందులో మాకు నీటి సమస్య దండిగా అధికంగా ఉండడం వల్ల మాకు కొత్త ట్యాంక్ నిర్మించుకోవడానికి ఆ డబ్బులు ఇవ్వడం వల్ల మాకు అవకాశం కలిగింది. దాంతోపాటు మాకు రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య దండిగా ఉంది. అవి కూడా తొందరలో నెరవేరుస్తా అని, ఇంకా నిధులు మంజూరు చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్నే పంటలకు శనగలకు కానీ, మొక్కజొన్నకు కానీ, కందులకు కానీ మంచి దిగుబడి రేటు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నిరుద్యోగ వృత్తి కూడా మాకు తొందరలో అమలయ్యేటట్టు చూడవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నందుకు మాకు అన్ని వేళలా మంచిగా అన్ని అవకాశాలు దక్కుతున్నాయి. నా పేరు విశ్వనాథ్, మా కొణిదెల గ్రామం. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు తన సొంత నిధులతో ట్రస్ట్ నుంచి మాకు రిలీజ్ చేస్తాము. దాంతో మీరు ఏదైనా ఊరికి బాగుపడే అవసరం ఏమైనా కొరతలు ఉంటే తీర్చుకోమని చెప్పడం వల్ల మేము మాకు వాటర్ ట్యాంక్ లేదని చెప్పడం వల్ల 90,000 లీటర్ల వాటర్ ట్యాంక్ మాకు శాంక్షన్ ఇవ్వబడింది. నా పేరు పవన్, మా ఊరు కొణిదెల. మొదట మా ఊరిలో నీటి సమస్య ఉండేది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన సొంత నిధులతో మాకు 90 లక్షల లీటర్ల ట్యాంక్ కట్టించారు. దానివల్ల నీటి సమస్య మాకు పెరిగింది. ఇంకా అలానే మా ఊరు అభివృద్ధి పనులు చేపడుతూ డ్రైనేజ్ కాలువలు కూడా పొందుతారని కోరుకుంటున్నారు. శ్రీనివాసులు, మాది కొణిదెల గ్రామము. మా గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకునేందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మా ఊరికి 90,000 లీటర్లతోకే వాటర్ ట్యాంక్ నిర్మించారు. మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి నందనవనంగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. నా పేరు భాస్కర్, నేను కొణిదెల గ్రామం. జనసేన కార్యకర్త. నేను 2019లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి కొణిదెలకు వచ్చాడు. వచ్చినప్పుడు కొణిదెల గ్రామం నేను దత్తత తీసుకుంటానే హామీ మాకు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఆ దత్తత తీసుకున్న తర్వాత కూడా మాకు నెక్స్ట్ మీ ఊరికి కూడా జాతరకు ఖచ్చితంగా వస్తానని మాట కూడా ఇచ్చాడు. 2019 తర్వాత 2025లో వచ్చేసి ఒకసారి ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు కొణిదెల గ్రామానికి 90,000 లీటర్ల ట్యాంక్ శాంక్షన్ చేసినాడు. అది 5 నెలల్లో త్వరగా పూర్తి చేశారు. మంచి క్వాలిటీతో మంచిగా చేసేసారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 26వ తేదీ పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చి ట్యాంక్ ఓపెనింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా వచ్చేసి సీసీ రోడ్లు అవి దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళే. అవి పాత రోడ్లు ఇంకా చాలా ఇంకా వ్యవస్థ అయిపోయింది. దాన్ని కొత్తగా సీసీ రోడ్లు దాన్ని శాంక్షన్ చేయించేసి అవి కూడా కొత్తగా చేయాలి. ఇంకా సమస్యలు ఉన్నాయి. మా ఊరికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆ సమస్యలన్నీ తీరుస్తారని మేము కోరుకుంటున్నాము. నా పేరు కొర్జాల వెంకటేశ్వరమ్మని. నేను మా ఊరికి బాగా చేసినాడు పవన్ కళ్యాణ్. 50 లక్షలు ఇచ్చినందుకు అభివృద్ధి బాగానే చేసినాడు. కానీ మాకు పావలవడీలు లేవు. అవి ఒక్కటి చేయాలా, మాకు సాయం చేయాలా. నువ్వు మాకు కాలువలు కూడా మనకు బాగాలేవు, కాలువలు కూడా చేయాలి. మాకు అదొక్కటి బాగా చేసినానైనా మీకు ధన్యవాదాలు. మా గ్రామము దత్తత తీసుకునేందుకు మేము ఆయనకు అందరము కృతజ్ఞతలు పలుకుతున్నాము. మాకు బాగా సౌకర్యం చేయాలని, ఇంకా మాకు నిధులు కావాలని మేము కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి వందనాలు. మా కొణిదెల గ్రామం నుంచి మేము అందరము ఆయన కృతజ్ఞతలు తెలపాలని మేము అనుకుంటున్నాము. మాకు చాలా నిధులు చేయాలి. ఆయన చాలా ఇదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు పొదుపుల డబ్బులు తీసుకుంటే 2 లక్షలు తీసుకుంటే మాకు వడ్డీ ఎంత పడుతుంది? 30 నెలలు కట్టినా 2 లక్షలకు 30,000 వడ్డీ పడుతుంది 30 నెలలకి. మాకు ఇంతకు ముందు పడేది తక్కువ వడ్డీ పడుతుండే. మేము అల్తీగా తీసుకుంటుంటే ఇప్పుడు తీసుకోలేకుంటున్నాం. మేము పొదుపుల రుణాలు కూడా అధికారులను అడిగినా, బ్యాంకుని అడిగినా అంతే మీకు పడేది. మేము ఫస్ట్ నుంచి పావుల వడ్డీలు పడుతున్నాయి కాబట్టి తగ్గుతుండే. ఇప్పుడు పావుల వడ్డీలు లేనందుకు మీకు తగ్గడం లేదు, అదే వడ్డీ కంట్రీగా పడుతుంది అని చెప్తున్నారు. రూపాయి వడ్డీ వేస్తున్నారు దానికి కూడా. మాకు ఇంతకు ముందు 10 రూపాయల వడ్డీ వేసేవాళ్ళు,
ఇప్పుడు రూపాయి వడ్డీ పడుతుంది మాకు. మళ్ళీ మీ డిమాండ్ ఏమడుగుతారు, ఏం కావాలంటారు మీకు? మాకు తక్కువ వడ్డీ పడేటట్టు ఉండాలా. చాలా మేము రుణాలు తీసుకోవాలి, ఇంకా ఇంతకింత ఎదగాలని మేము కోరుకుంటున్నాం. మా ఊరి తరఫున మేము అందరము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మాకు మంచి పనులు చేయాలని, మా ఊరు దత్తత తీసుకునేందుకు మాకు కూడా పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం.